హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక 45 ఏళ్ళు దాటిన వారందరికీ ఇక నుండి టీటీడీ గుడ్ న్యూస్. వీరందరికీ కూడా ప్రత్యేక సేవలకు అవకాశం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక శ్రీవారి సేవకులుగా వీరికి అవకాశం, సంస్కరణలు, కొత్త బాధ్యతలు. ఇక తిరుమలలో శ్రీవారి సేవ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కొంతమందికి అవకాశం దక్కుతుంది. ఇక శ్రీవారి సేవ కోసం ముందుకొస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంతో పాటుగా కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలలో సేవకుల విధానం పైన అధ్యయనం చేస్తున్నారు. తిరుమలలోనూ కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. మరిన్ని బాధ్యతలను కేటాయింపుకు నిర్ణయం తీసుకుంటున్నారు. సేవకుల కోటా పైన స్పష్టత కూడా ఇచ్చారు. ఇక తిరుమలలో శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు చేర్పులతో అందుబాటులోకి రానున్నాయి. ఇక టీటీడీ అధికారులు ఇప్పటికే ఈషా ఫౌండేషన్, అలాగనే శ్రీ సత్యసాయి సేవా సంస్థ, అలాగనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలను సందర్శించి వాటిపై అధ్యయనం కూడా చేశారు. శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ సేవల జులై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. కాగా పదవీ విరమణ పొందిన గవర్నమెంట్ ఉద్యోగులు 2 ఏళ్లుగా సేవల్లో పాల్గొంటున్నారు. ఇక 45 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. ఇకపై వీరిని గ్రూప్ లీడర్స్గా పిలవనున్నారు. ఇక వీరు 15 రోజులు లేదా 3 నెలల వ్యవధితో సేవ చేయటానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు శ్రీవారి సేవకుల హాజరును నమోదు చేయటం, పనిని నిరంతరం పర్యవేక్షించటం, వ్యక్తిగత పనితీరును మూల్యాంకనం చేయటం వంటి బాధ్యతలను స్వీకరిస్తారు. ఇక పరకామణి సేవలో కనీస విద్యార్హత 10వ తరగతి చదివిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా పరకామణి సేవను నమోదు చేసుకోవచ్చు. అయితే ఆఫ్లైన్లోనూ శ్రీవారి సేవ కోట అందుబాటులోకి తేవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి. కాగా ఆఫ్లైన్లో ఇవ్వటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆన్లైన్లో ఇస్తున్నామని, సంస్కరణలు తెస్తున్నామని ఈవో తెలుపుతున్నారు. ఇక శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలను కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల్లో కొనసాగుతున్న వాటిలో పాటుగా గోమాతలకు సేవ చేసేందుకు గోసేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక తిరుమలలో తిరునామధరణ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. శ్రీవారి సేవకులతో తిరుమలలోనే 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అధికారులు వివరించారు.